నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాలుగోసారి సీఎం హోదాలో హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలికిన పార్టీ నేతలు, అభిమానులు. ఏపీ, తెలంగాణ రెండు కళ్లు లాంటివన్న సీఎం. జగ్గైపేట బోదావాల్లో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు, బాయిలర్ పేలిన ఘటనలో 20 మంది కార్మికులకు గాయాలు, 5 పరిస్థితి విషమం. వైద్య చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలింపు. జగ్గైపేట సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలంటూ అధికారులకు ఆదేశాలు. వైభవంగా పూరి జగన్నాథుని రథయాత్ర, లక్షలాదిగా తరలివచ్చిన జనం, భక్తులతో కిటకిటలాడిన పురవీధులు. ఆంధ్ర మోటార్ మర్చెంట్ అసోసియేషన్ అందిస్తున్న సేవలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన. చదువుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ. అమ్మ కోసం ఒక చెట్టు కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ శాసనసభ్యులు. హౌసింగ్ బోర్డు కాలనీలో కూటమి నేతలతో కలిసి మొక్కలు నాటిన సుజనా చౌదరి. పచ్చదనం పెంపొందించి భవిష్యత్ తరాలకి అందించాలంటూ ప్రజలకు పిలుపు. గొల్లపూడిలో ఘనంగా జగన్నాథుని రథయాత్ర మహోత్సవం. వేలాదిగా విచ్చేసిన భక్తజనం. రథయాత్ర అనంతరం వేలాది మందికి అన్న వితరణ. ఇక డీటెయిల్స్ చూస్తే, టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. 4వసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు వచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా జై తెలుగుదేశం, జై చంద్రబాబు నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. కార్యకర్తలు, అభిమానుల కేరింతల నడుమ ఎన్టీఆర్ భవన్ కు సీఎం చేరుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పర్యటనలో భాగంగా తెలంగాణ టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీని నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని నివాసం నుంచి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చంద్రబాబు ర్యాలీగా చేరుకున్నారు. ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు జూబ్లీహిల్స్ లోని నివాసం నుంచి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు ర్యాలీగా బయలుదేరారు. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు తొలిసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నివాసం నుంచి భవన్ వరకు పార్టీ నేతలు, అభిమానులు ర్యాలీ చేపట్టారు. తొలుత బాణాసంచ కాల్చారు. ఆ తర్వాత బోనం ఎత్తారు. ర్యాలీ అనంతరం ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం శ్రేణులు చంద్రబాబుకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. తెలుగువారు గ్లోబల్ లీడర్స్గా ఎదగాలని ఆకాంక్షించారు. 2047 నాటికి దేశం వికసిత భారత్గా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన, అందులో తెలుగువారే ప్రథమ స్థానంలో ఉండాలని కోరుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపితే వైఎస్ఆర్సీపీ విధ్వంస పాలనతో తిరోమనంలో పడిందని చంద్రబాబు విమర్శించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉంటారో, అదేవిధంగా తెలుగు జాతి ఉన్నంత వరకు పసుపు జెండా ఎగరతానే ఉంటుంది. అయితే ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తే తెలుగు జాతి కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొంది. నేను కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నాం. కానీ ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ ఎదుగుతూనే వచ్చింది. భవిష్యత్తులో కూడా ముందుకు పోతాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నన్ను
జైల్లో పెట్టారు ఏ కారణం లేకుండా. కానీ ఆ రోజు హైదరాబాద్ లో మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడు సెంటర్లో గాని అదే మాదిరిగా గచ్చిబౌలిలో మీటింగ్ పెడితే రెచ్చిపోయిన ఉత్సాహంతో నాయకులు లేకపోయినా మేమే నాయకులని చెప్పి లక్షల మంది వచ్చారంటే అది నా జీవితంలో ఎప్పుడూ జైల్లో ఉండి చూసి నేను చేసిన పనికి నేను చేసిన అభివృద్ధి గుర్తుపెట్టుకుని నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే ఆ రోజే నేను అనుకున్నా నా జన్మ చరితార్థకమని. ఎన్టీఆర్ జిల్లాలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా బాయిలర్ పేలిపోయిన ఘటనలో 20 మందికి కార్మికులకు గాయాలు కాగా 5గురి పరిస్థితి విషమంగా ఉందని స్థానికుల సమాచారం. ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గం బోదవాడలో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం సంభవించింది. బాయిలర్ పేలి 20 మంది కార్మికులకు గాయాలయ్యాయి. గాయపడిన కార్మికులు ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను విజయవాడ, జగ్గయ్యపేట ఆసుపత్రులకు తరలించారు. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటనపై జిల్లా కలెక్టర్ సృజన స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు నిర్దేశించారు. కాగా గాయపడిన వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. आराम से चिन मत निकलने జగ్గయ్యపేట ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలకు కంపెనీ నుండి పరిహారం అందేలా చూస్తామని, ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తామని వెల్లడించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై అధికారులతో మాట్లాడారు. వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. కొండపల్లి ఎన్టీటీపీఎస్బీ కాలనీలో దొంగలు హల్చల్ చేశారు. కాలనీ క్వార్టర్స్ లో 7 ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడటంతో పోలీసులు రంగప్రవేశం చేసి వివరాలు సేకరిస్తున్నారు. కొండపల్లి ఎన్టీటీపీఎస్బీ కాలనీలో గత రాత్రి దొంగలు హల్చల్ చేశారు. బి కాలనీలో క్వార్టర్స్లో 7 ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. వరుస దొంగతనాలతో వీటీపీఎస్ ఉద్యోగస్తులు, కొండపల్లి గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాళాలు వేసుకున్న ఇళ్లనే దొంగలు టార్గెట్ చేసుకుంటున్నారని, భారీగా నగదు, బంగారం చోరీ అయినట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు క్లూస్ టీం రంగంలోకి దిగారు. దొంగతనాలు జరిగిన ఇళ్లను వెస్ట్ జోన్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ పర్యవేక్షిస్తున్నారు. ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ 6 దశాబ్దాలుగా అనేక సేవా కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో దత్తతతో పేద విద్యార్థులకు అండగా నిలవటం అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన అన్నారు. సేవా కార్యక్రమాలు సహా మెడికల్ క్యాంపులు నిర్వహించి నిరుపేదలకు వైద్య సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. నగరంలోని అమ్మ కళ్యాణ మండపంలో ఆంధ్ర మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉపకార వేతనాల కార్యక్రమంతో పాటు మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సృజన అనంతరం విద్యార్థులకు ఉపకార వేతనాలను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విజయవాడ ఆంధ్ర మర్చెంట్ అసోసియేషన్ ప్రతినిధులు అందిస్తున్న సేవా కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను దత్తత తీసుకొని వారికి అండగా నిలవడం ఎంతో అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మర్చెంట్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ 60 ఏళ్ళు నిండిన సందర్భంగా ఇక్కడ జరుగుతున్న మంచి కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఒక మెడికల్ క్యాంప్తో పాటు ఉపకార వేతనాలు, అవసరమైన పిల్లలకు ఉపకార వేతనాలు ఈ సందర్భంగా ఇస్తున్నా వాళ్ళు ఎప్పుడూ కూడా స్కూల్ని అడాప్ట్ చేసుకోవడం కావచ్చు, ఓల్డ్ ఏజ్ హోమ్లు నడపడం కావచ్చు, ఇంకా వేరియస్ సేవా కార్యక్రమాల్లో చేయటంలో, సమాజానికి ఉపయోగంగా ఉండటంలో ఈ అసోసియేషన్ వారు చాలా ముఖ్య భూమిక పోషిస్తున్నారు. విజయవాడలో ఇటువంటి కార్యక్రమాలు
ఎప్పుడైనా ఎవరైనా ప్రోత్సహించదగినవి. ఇట్లాంటి మంచి కార్యక్రమానికి పిలిచి నాకు కూడా భాగస్వామ్యం ఇచ్చినందుకు అసోసియేషన్ వారందరికీ కూడా నా పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. మర్చెంట్స్ అసోసియేషన్ తరపున ఈరోజు మా షాపులో పనిచేసే కార్మికుల పిల్లలకి ఉపకార వేతనాలు అందజేస్తున్నాం. ఒక 16 లక్షల వరకు ఇస్తున్నాము. ప్రతి సంవత్సరము ఇలా 25 సంవత్సరాల మట్టి ఇస్తున్నాము. 1 లక్షతో ప్రారంభించి ఈరోజు 16 లక్షల వరకు వచ్చింది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము. ఒక మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ బిఎస్ఆర్కే స్కూల్ దత్తత తీసుకున్నాము. అలాగే అక్కడ ఒక కానూరులో వృద్ధాశ్రమానికి ఒక బ్లాక్ కట్టించి అక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు వృద్ధాశ్రమానికి కావాల్సినవి కంటి పరీక్షలు చేసి కళ్ళజోళ్ళు ఆపరేషన్స్ అవన్నీ కూడా మేము మా అసోసియేషన్ తరఫున ప్రోత్సహిస్తున్నాము, చేస్తున్నాము. అంటే ఒక 20 సంవత్సరాల మట్టి చేస్తాము. మా సంస్థ స్థాపించి 1960లో ఈ సంవత్సరంలో మేము డైమండ్ జూబ్లీ జరుపుకోబోతున్నాం. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి నియోజకవర్గ ప్రజలను కోరారు. నానాటికి పెరుగుతున్న భూతాపాన్ని నివారించడంతో పాటు వాయు కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఆదివారం 42వ డివిజన్ హెచ్పి కాలనీలో అమ్మ కోసం ఒక చెట్టు కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని విధిగా చేపట్టాలని పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. ఈ క్రమంలో కాలనీ వాసులు స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ వల్ల వానాకాలంలో ఇళ్లలోకి మురుగునీరు చేరుతుందని, డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో మాట్లాడి డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తారని ఎమ్మెల్యే వారికి హామీ ఇవ్వడం జరిగింది. భారత ప్రభుత్వం పర్యావరణ రక్షణ గురించి దేశమంతా కూడా చెట్లు నాటమని చెప్పి ఒక ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న అన్ని చోట్ల కూడా ఒక ఆదేశాలు వచ్చినాయి. దానికి అనుగుణంగా మన రాష్ట్రంలో ప్రతి చోట కూడా చెట్లు నాటుతూ ఉన్నారు. ఆ కార్యక్రమానికి వచ్చి ఈ కాలనీలో చెట్లు నాటడం జరిగింది. అది కాక ఈ కాలనీలో ఈ మధ్యకాలంలో చేసిన కొన్ని రోడ్లు అంటే గత 2-3 సంవత్సరాల్లో చేసినాయి ఘోరంగా లెవెల్స్ చూడకుండా ఇళ్లలో నీళ్ళు వెళ్ళే విధంగా వేశారు. వాటికి ఆ సమస్యను ఎలా పరిష్కరించాలనేది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ నేతలు బోగవల్లి శ్రీధర్, బొప్పూరి శ్రీరామ్, దుర్గగుడి పాలక మండలి మాజీ చైర్మన్ పైలా సోమినాయుడు, మాజీ కార్పొరేటర్ ఏదుపాటి రామయ్య, జనసేన నాయకులు తిరుపతి అనుష, సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని టైలర్స్ సమస్యల పరిష్కారం కోసం ఫెడరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు. టైలర్స్లకు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం త్రికరణ శుద్ధితో పనిచేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర టైలర్స్ ఆత్మీయ సదస్సు ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ టైలర్స్ సంక్షేమం కోసం ఫెడరేషన్ ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న టైలర్స్ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు. టైలర్స్ సంక్షేమం, అభివృద్ధి తదితర అంశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. మన ఆంధ్ర రాష్ట్ర టైలర్స్ అసోసియేషన్ అందరూ ప్రతి జిల్లా నుంచి కూడా అధ్యక్ష కార్యదర్శి ఈ రోజున విజయవాడ నగరంలో సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశంలో ముందు ఇది మాట్లాడేసి మళ్ళీ ఈ సమావేశంలో గత అనేక సంవత్సరాలుగా ఈ అసోసియేషన్ యొక్క కోరిక సమృద్ధిగా నడపబడే ఫెడరేషన్ కావాలి. తాత్కాలికంగా కొన్ని ప్రభుత్వాలు ఫెడరేషన్ ఏర్పాటు చేసినా దానిలో టైలర్స్కి వాళ్ళ వెల్ఫేర్కి లేకపోతే వాళ్ళ సమస్యలకి పరిష్కార దిశగా వెళ్ళే విధంగా ఏర్పాటు జరగలేదు. దానికి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఫెడరేషన్ స్వతంత్రం ఏర్పాటు చేసి దానికి నిధులు కల్పించి ఆ నిధుల ద్వారా ప్రతి ఒక్క టైలర్ కూడా ముందుకు వెళ్ళే విధంగా వాళ్ళకి కావలసిన అవసరాలు, ఇబ్బందులు తీర్చే విధంగా ఫెడరేషన్ ఉండాలని చెప్పి
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వాలేశ్వరరావు మాట్లాడుతూ అట్టడుగు స్థితిలో ఉన్న టైలర్స్ను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఫెడరేషన్ను చేయాలన్నారు. ఫెడరేషన్ ద్వారా ప్రత్యేకంగా ఈ వృత్తిలో ఉండి చాలా దీన స్థితిలో ఉన్న వారికి అన్ని విధాలుగా ఫెడరేషన్ ఆదుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈ రాష్ట్రంలో టైలర్స్ దాదాపు 30 సంవత్సరాల చరిత్ర నుంచి మేము ప్రభుత్వాల దగ్గర తిరుగుతూ ఉన్నాం. మా సోదరులు ఎంతోమంది దీనికోసం ప్రయాసాలు పడి ఆనాడు హైదరాబాద్ చుట్టూ తిరుగుతూ కూడా ఏదో ఒక జీవోని సంపాదించగలిగాం. ఆ జీవో వచ్చిన తర్వాత ఆయన దివంతులు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఉన్న సీఎంఎల్ని దాదాపు రోసి గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే ఆ టైంలో కూడా బాబు గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా హైదరాబాద్లో పార్టీ ఆఫీసులు కావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు వచ్చాయి. దీంట్లో నుంచి ప్రభుత్వాలు మారినా కానీ ఈ కోడ్ వినిపిస్తున్నా కూడా కనీసం అప్పటికి జీవో నెంబర్లు మార్చి ఈ ఫెడరేషన్ని ఒక చైర్మన్ అనేది వేయడం జరిగింది. ఒక సంవత్సరం మన ప్రభుత్వంలో, ఒక సంవత్సరం 1919 అనుకుంటా, ఒక సంవత్సరం పాటు ఎలక్షన్ ముందు 13 జిల్లాల నుండి అధ్యక్ష, కార్యదర్శులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మన దేశంలో గురువులకు ఎంతో ప్రాముఖ్యత ఉందని వేదవ్యాసుని జయంతి సందర్భంగా గురు పూజ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని ఈ బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ఆదివారం ఉదయం రాష్ట్రీయ స్వయం సేవక్ విజయవాడ మహానగర్ సంఘ్ చాలక్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవాన్ని బీబీ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొని ప్రసంగించారు. మన దేశంలో గురువులకు ఇచ్చే ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ వేదవ్యాస జయంతి రోజున గురు పూజ మహోత్సవాన్ని నిర్వహించడం గురువులకు ఇస్తున్న గౌరవాన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి వెల్లడించారు. మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలని, పురాణాలు, ఇతిహాసాల గురించి పిల్లలకు అవగాహన కల్పించాలని తల్లిదండ్రులకు ఆయన సూచించారు. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని ఈ బాధ్యత మన అందరిపైన ఉందన్నారు. ఈ గురు పూజ మహోత్సవ కార్యక్రమంలో కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మన దేశం గొప్పతనాన్ని వివరించారు. హిందూ సాంప్రదాయాల గురించి విజయవాడ సహ ప్రాంత ప్రచారక్ జనార్దన్ వివరించారు. ఆర్ఎస్ఎస్ విజయవాడ మహానగర్ సంఘ్ చాలక్ ఏజీ కృష్ణప్రసాద్, లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ గోకరాజు రామరాజు, కేఎంవి ప్రాజెక్ట్స్ ఎర్రమాటి వెంకటేష్, సూర్యనారాయణమూర్తి, శ్రీకాంత్, స్వయం సేవకులు పాల్గొన్నారు. గురు పూర్ణిమ సాంప్రదాయం మన భారతదేశంలో ఎప్పటికీ ఉండాలని, మన యువతరం కూడా ఆ కల్చర్ని ఫాలో అవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఆర్ఎస్ఎస్ పుట్టినప్పటి నుంచి చేస్తూ ఉన్నారు. దాంట్లో పాల్గొనడానికి ఈరోజు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే దేశభక్తి, తర్వాత మన కుటుంబ వ్యవస్థ కానీ, వందే మాతరం అంటే అర్థం ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే దీని చరిత్ర చదవాలి. ఆ విషయాలు చేయడానికి అని చెప్పి ప్రతి సంవత్సరం చేస్తారు. ఆ సందర్భంగా నేను ఈరోజు రావడం జరిగింది. ఒక నదిగా, కాలువగా, నదిగా ప్రవహిస్తూ మళ్ళీ సముద్రాన్ని చేరినప్పుడు దాని యొక్క యాత్ర పరిపూర్ణమవుతుంది. అలాగా పరమేశ్వరుడు నుండి మనం విడిపోయాం. ఎప్పుడో ఎక్కడో తెలియదు. అందుకే కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తాడు, మమైవాంసే జీవభూత సనాతన. జీవుడు నా అంశ, సనాతనుడు, ఎటర్నల్. కాబట్టి మనమంతా కూడా అనంతమైనటువంటి పరమేశ్వర తత్వమే, కానీ దానికి దూరమయ్యాము. మళ్ళీ అందులో కలిసేంత వరకు మన యాత్ర కొనసాగుతూనే ఉంటుంది. అందుకని ఈ అనంతమైన ఈ యాత్రకి ఒక మార్గదర్శకుడు మనకు కావాలి. అందుకని ఒక గురువు అవసరం ఉంది. అజ్ఞానం అనేది దాని ఎగ్జిస్టెన్స్ లేదు. చీకటి అనే దానికి నిర్వచనం ఏంటంటే వెలుతురు లేకపోవడమే చీకటి, జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం. కాబట్టి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు. ఇక్కడ గురువు వేరు, గోవిందుడు వేరు కాదు. గురువు, భగవంతుడు అంటే ఈశ్వరుడు, ఆత్మ మూడు ఒకటే అని చెప్తుంది. ఒడిశాలోని పూరిలో జగన్నాథుడి రథయాత్ర వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు దేశ నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో పురవీధులన్నీ కిటకిటలాడాయి. మరోవైపు పూరి రాజు గణపతి దివ్యసింగ్ దేవ్ రథాలపైన చరపాన్హారా చేశారు. భక్తులు జయ జయ ధ్వానాల మధ్య
జగన్నాథ రథచక్రాలు ముందుకు కదిలాయి. ఇంద్రకీలాద్రి భక్తజన సంద్రమైంది. ఆషాఢమాసం 2వ రోజు విశేషంగా తరలివచ్చిన భక్తజనంతో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం కిటకిటలాడింది. ఆషాఢమాసం సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు అమ్మవారికి సారె సమర్పించారు. ఉత్సవాల సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానాన్ని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. జగన్నాథుని రథయాత్ర వేళ గొల్లపూడి గ్రామం భక్త సంద్రమైంది. పూరి జగన్నాథుని రథయాత్ర సందర్భంగా గొల్లపూడిలో నిర్వహించిన రథయాత్ర మహోత్సవానికి వేలాదిగా భక్తజనం తరలివచ్చారు. కోలాట నృత్యాల ప్రదర్శనలు, సంకీర్తనల నడుమ జగన్నాథుని రథయాత్ర అత్యంత వైభవంగా కొనసాగింది. ఒడిశా పూరి దివ్యక్షేత్రంలో కొలువైన జగన్నాథుని రథయాత్ర మహోత్సవం ఈ రోజు కన్నుల పండుగగా జరిగింది. ఈ నేపథ్యంలో గొల్లపూడి శ్రీ జగన్నాథ మందిరం ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పవిత్ర కృష్ణానది తీరాన గొల్లపూడి అయ్యప్ప ఘాట్ నుండి ప్రారంభమైన జగన్నాథుని రథయాత్ర గొల్లపూడి పురవీధుల్లో విహరిస్తూ నేషనల్ హైవేన గల అయ్యప్ప స్వామి దేవస్థానానికి చేరుకుంది. కోలాట నృత్య ప్రదర్శనలు, సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ సుభద్ర, బలదేవ, జగన్నాథుని రథోత్సవం నయన మనోహరంగా సాగింది. ఈ సందర్భంగా గొల్లపూడి శ్రీ జగన్నాథ మందిరం చైర్మన్ దయానిధి దాసు, జనసేన నాయకులు కటకం ధర్మారావు మాట్లాడుతూ ఒడిశాలోని పూరి దివ్యక్షేత్రంలో కొలువైన జగన్నాథుని రథోత్సవానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలిరావడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో గొల్లపూడి గ్రామ ప్రజల సహాయ సహకారాలతో జగన్నాథుని రథోత్సవం ఘనంగా నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారని వెల్లడించారు. గొల్లపూడి అయ్యప్ప ఘాట్ నుండి బయలుదేరిన రథోత్సవం అయ్యప్ప దేవస్థానం ఫంక్షన్ హాల్ వరకు కొనసాగుతుందని తెలియజేశారు. రథోత్సవం అనంతరం వేలాది మంది భక్తజనానికి అన్న వితరణ చేపట్టడం జరుగుతుందని వివరించారు. जय जगन्नाथ स्वामी जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ. ప్రపంచం అన్ని దేశాల నుంచి కూడా, అన్ని రాష్ట్రాల నుంచి కూడా కోటాను కోట్ల మంది ఈ రథయాత్రలో భక్తులు పాల్గొంటారు. అటువంటి రథయాత్ర ఈ రోజున మన గొల్లపూడి గ్రామంలో జరుపుకుంటున్నాం. ఈ రథయాత్ర ఇక్కడ మన గొల్లపూడి అయ్యప్ప ఘాట్ నుంచి మొదలయ్యి గొల్లపూడి నగర వీధుల్లో తిరుగుతూ మరి చివరిగా అయ్యప్ప స్వామి గుడి దేవస్థానం ఫంక్షన్ హాల్ వరకు వెళ్తుంది. ఈ రోజున ఈ రథయాత్రకు సుమారుగా ఒక 10,000 మంది భక్తులు పాల్గొంటారని అంచనా. ఆల్రెడీ చాలామంది వచ్చి ఉన్నారు, ఇంకా కూడా వస్తున్నారు. అలాగే ఎంతోమంది భక్త బృందం కోలాటాలతో, సంకీర్తనలతో, కూచిపూడి, భరతనాట్యాలతో, ఎంతోమంది మాతాజీల ముగ్గులతో ఈ రోజున అంగరంగ వైభవం ఇక్కడ జరుగుతూ ఉంది. ఈరోజు సుమారుగా 1000 మందికి ఈ రోజున అందరికీ డిన్నర్ ప్రసాదం ఏర్పాటు చేశాము అక్కడ. మరి ఈ యొక్క జగన్నాథ రథయాత్రలో అందరూ కూడా పాల్గొని ఈ యొక్క ఉత్సవాన్ని రంగరంగ వైభవం జరుపుకొని అందరూ ఎంతో ఆనందంతో శ్రీ జగన్నాథ బలదేవ కృపా కటాక్షములు పొందగలరని చెప్పేసి అనుకుంటున్నాం. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్. శ్రీ 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 జగన్నాథ మహాయాత్ర సందర్భంగా గొల్లపూడి ప్రజలు ఎంతో అదృష్టవంతులు. గొల్లపూడి చుట్టుపక్కల గ్రామాల వారు, విజయవాడ సిటీస్ నుంచి వచ్చిన వారందరూ ఎంతో అదృష్టవంతులు. ఎంతో గొప్పగా ఇక్కడ రథయాత్ర జరుగుతుంది.
ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈ రథయాత్రలో మేము పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు ధర్మారావు, నేను జనసేన పార్టీ ప్రెసిడెంట్ను. ఇక్కడ వాలంటీర్స్గా ఎంతో ఆనందంగా ఎవరు ఏ పని చేయాలన్నా నా సొంత పని స్వామి పని అని చెప్పి చేస్తూ ఎంతో ఆనందంగా చేస్తున్నారు. ఈరోజు ఈ రథయాత్రలో పాల్గొని ఈవినింగ్కి సాయంత్రం 6:30 7 గంటలకల్లా అయ్యప్ప గుడికి వెళ్తుంది. ఈ గొల్లపూడి గ్రామంలో రథయాత్ర జరుగుతూ కంప్లీట్ చేసుకుని ఆ రథయాత్రలో 6:30 తర్వాత అక్కడ కూడా పూజలు తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. కంప్లీట్ అయిన తర్వాత 10,000 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు, అన్నప్రసాదం. ఇది చాలా గర్వకారణం. ఇది ప్రజలందరూ కలిసి ఈ స్వామీజీ గురూజీ గారు చేస్తున్నారు. చాలా సంతోషం. మేమందరం పాల్గొనడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు నూతలపాటి బాలకోటేశ్వరరావు, ఏపీ రంగారావు, పి వెంకటేశ్వర్లు, శ్రీ జగన్నాథ మందిర ప్రతినిధులు పాల్గొన్నారు. 20 సంవత్సరాల క్రితం ప్లాట్లు వేస్తే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇల్లు కట్టించుకుని నివాసం ఉంటున్న తమకు అన్యాయం జరుగుతోందని, ఇప్పుడు మా ఫ్లాట్లను మావి కాదని మాపై అన్యాయంగా కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆర్టీసీ సుబ్బారావు కాలనీ వాసులు వాపోతున్నారు. నోటీసులు రావడంతో ఇప్పటికీ 4 దిగ్భ్రాంతికి లోనై గుండెపోటుతో మరణించారని, ల్యాండ్ మాఫియా వల్ల ఇంకో ఎంతమంది బలవ్వాలో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆర్టీసీ సుబ్బారావు కాలనీ నివాసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2001లో షేక్ మజీద్ అనే వ్యక్తి ఫ్లాట్లు వేసి అమ్మకానికి పెడితే వాటిని 42 మంది కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్నామని తెలిపారు. కొనుగోలు చేసినప్పుడు, రోడ్లు వేసినప్పుడు, ఇల్లు కట్టుకునేటప్పుడు లేని లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ కొత్తగా పుట్టుకువచ్చి అక్రమాలకు పాల్పడుతున్నారని, మా ఫ్లాట్లను లాగేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్, మహాదేవ్ హరి, కార్పొరేటర్ మహాదేవ్ అప్పాజీ వెనుక ఉండి వ్యవహారాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. ఫ్లాట్లలో ఇల్లు నిర్మాణాలు చేసుకునేటప్పుడు బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. అంగబలం, అర్ధబలం, రాజకీయ బలం లేదని మా ఆస్తులు లాగేసుకోవాలని చూస్తున్నారని, న్యాయ పోరాటం కూడా చేయకుండా అడ్డంకులు కల్పిస్తున్నారని వారు వాపోయారు. ల్యాండ్ ఓనర్ సొసైటీ కుమ్మక్కై మమ్మల్ని రోడ్డున పడవేయాలని చూస్తున్నారని, వారికి కొందరు రాజకీయ నాయకులు సహకరిస్తున్నారని, తమకు న్యాయం జరగకపోతే 42 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఈ స్థలం వచ్చి 2 ఎకరాల 17 సెంట్లు. దీన్ని మేము 2000లో 42 ప్లాట్ల కింద వేస్తే 42 మంది ప్లాట్లో 42 మంది కొనుక్కున్నాం. దీన్ని వెంచర్ కింద వేస్తేనే, లేఅవుట్ కింద మొత్తం వెంచర్ కింద వేసేస్తేనే అందరం కలిసి కొనుక్కున్నాం. అందరం ఆ టైంలోనే ఇల్లు కూడా కట్టుకున్నాము, ఇంటి పనులు వేపించుకున్నాము, రోడ్లు కానీ అన్ని కరెంట్ లైన్ కానీ అప్పుడే లాక్కున్నాము. ఆ రోడ్డు పక్కన ఉన్న మా ఇల్లులు మొత్తం కట్టేశారు, ఇంటి పనులు కూడా వేపించుకున్నాం. అంతా బాగానే ఉంది. 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళు ఈ డాబా కట్టే టైంలో వచ్చేసి నోటీస్ వచ్చింది మాకు. ఏంటి ఆ నోటీస్ అంటే, ఇది ఆల్రెడీ కోర్టులో ఉంది. శ్రీరామ కోఆపరేటివ్ శ్రీలక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ వీళ్ళు నోటీస్ పంపించారు మాకు. ఇది ఆల్రెడీ 81లో మేము కోర్టులో వేసాము, అన్నీ గెలుచుకుంటూ వచ్చాము. ఈ సైట్ మాది అనేది వాళ్ళ వాదన. మమ్మల్ని మా అందరికీ నోటీసులు ఇచ్చారు, మమ్మల్ని కోర్టుకి లాగారు. మేము అప్పటి నుంచి ఈ కోర్టులో వేసిన తర్వాత కూడా మా లాయర్ని కూడా వాళ్ళ పక్కకే మలిచేసుకున్నారు. కోర్టులో విషయం చెప్పకుండా మొత్తం వేయించిరేసి మాకు అమ్మేశారు. సరే, ఇల్లు కట్టినప్పుడైనా వాళ్ళు బోర్డు పెట్టాలి, కోర్టులో ఉందని. తర్వాతన రావాలి, 2 సంవత్సరాల తర్వాత రావాలి, 3 సంవత్సరాల తర్వాత రావాలి. 15 సంవత్సరాల తర్వాత మేము ఇల్లులు కట్టేసి, అప్పుడు కొన్ని ఇల్లులు కట్టి ఇప్పుడు మిగతా ఇల్లు కట్టే టైంలో వచ్చి ఇప్పుడు నోటీస్ ఇచ్చి కోర్టులో ఉన్నాయన్నారు. వీళ్ళిద్దరూ టైప్ అయిపోయారు. అక్కడ టైప్ అయిపోయి మాకు అమ్మారు. సరే, టైప్ అయిపోయి అమ్మారు కదా అని చెప్పి మనం తెలుసుకున్నాక మేము నాయకుల దగ్గరికి వెళ్ళాము. వైసీపీ నాయకులు ఉన్నారో సజ్జల గారి దగ్గరికి వెళ్ళాము, వెల్లంపల్లి గారి దగ్గరికి వెళ్ళాము, తర్వాత జోగి రమేష్ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు ఏం కాదు మమ్మన్నారు. సరే, ఏంటని మేము మొత్తం ఎంక్వైరీ చేస్తే అందరూ వాళ్ళ ద్వారా మనకు తెలుసుకుంది ఏంట్రా అంటే, దీన్ని నడుపుతుందే జోగి రమేష్ గారు అంట. 2001లో రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు వాళ్ళు 1996లో హైకోర్టులో కేసు వేసి ఉన్నారు. 2001లో మాకు రిజిస్ట్రేషన్ చెప్పినాక 2013 వరకు హైకోర్టులో జరిగింది. ఇక్కడ ఈ 2001, 2013 మధ్యలో మాకు రిజిస్ట్రేషన్ చెప్పినప్పుడు ఆ సొసైటీ వారికి రిజిస్ట్రేషన్ జరిగినాయి, ఈ ప్లాట్లన్నీ రిజిస్ట్రేషన్ జరిగినాయి వాళ్ళకి తెలుస్తుంది కదా. కనీసం అక్కడ హైకోర్టులో మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు, మాకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? అప్పుడు నిజంగా వాళ్ళు పోరాడితే ఉండి మాకు అవకాశం ఇచ్చుంటే అక్కడ మేము ఏదో ఇన్వాల్వ్ అయ్యి మేము చెప్పుకునే వాళ్ళం కదా. ఎక్కడ అవకాశం ఇవ్వకుండా డైరెక్ట్గా ఈపీలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తే దాని అర్థం ఏంటి? మనిషి చచ్చిపోయిన తర్వాత మోయటానికి పాడి మోయటానికి పిలిచినట్టు అవుతుంది. కనీసం వాళ్ళు తీసుకున్న మెజర్మెంట్స్ ఏంటి? వాళ్ళ స్థలం వాళ్ళకి వచ్చింది డిగ్రీ వచ్చినప్పుడు 2000 నుంచి
2024 వరకు మేము ఎంతోమంది అవసరాల నిమిత్తం స్థలాలు అమ్ముకోవడం జరిగింది. అక్కడ ఎక్కడైనా రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఒక కాగితం పంపించి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటే ఇంత అన్యాయం జరిగేదా? కావాలని ఇన్ని రేట్లు పెరిగేదాకా వెయిట్ చేసి వీళ్ళందరినీ ఎవరు వీళ్ళకి దిక్కు మొక్కు లేరని వీళ్ళందరూ ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే మేము జెన్యున్గా కొనుక్కున్న వాళ్ళు పూర్తిగా నష్టపోతున్నాం. వాళ్ళు ఇల్లులు కట్టేటప్పుడు కనీసం ఒక స్టే తీసుకొచ్చి ఎందుకు ఆపలేకపోయారు? రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎందుకు నోటీసు ఇచ్చి ఆపలేకపోయారు? హైకోర్టులో మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు? ఓన్లీ డైరెక్ట్గా ఈపీలో ఇన్వాల్వ్ చేసినంటే వీళ్ళు అక్కడ ఏ స్టేజ్లో వీళ్ళ వల్ల కాదు అనేది ఒకటే ఇలా జరిగింది. ఇవాళ మేము 42 కుటుంబాలు రోడ్డు మీద పరిస్థితి వస్తే 200-300 మంది మనుషులు ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది? కావాలని చేసిన కుట్ర ఇది. కాబట్టి మేము ఈ గవర్నమెంట్ కోరేది ఒకటే, దీని మీద ఈ సొసైటీ మీద వాళ్ళని పిలిచి న్యాయ విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని మీ అందరికీ ధన్యవాదాలు. ఈ సమావేశంలో నివాసితులు టి రవి, రమణారెడ్డి, మురళి, పూర్ణ, నాగరాజు, లక్ష్మణ్, ప్రవీణ్, ఎల్లయ్య, వినోద్, నాగేశ్వరరావు, మహిళలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 4వ సీఎం హోదాలో హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో అడుగుపెట్టిన చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలికిన పార్టీ నేతలు, అభిమానులు. ఏపీ, తెలంగాణ 2 కళ్లు లాంటివన్న సీఎం. జగ్గైపేట బోదావాల్లో అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు, బాయిలర్ పేలిన ఘటనలో 20 మంది కార్మికులకు గాయాలు, 5 పరిస్థితి విషమం. వైద్య చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలింపు. జగ్గైపేట సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలంటూ అధికారులకు ఆదేశాలు. వైభవంగా పూరి జగన్నాథుని రథయాత్ర, లక్షలాదిగా తరలివచ్చిన జనం, భక్తులతో కిటకిటలాడిన పురవీధులు. ఆంధ్ర మోటార్ మర్చెంట్ అసోసియేషన్ అందిస్తున్న సేవలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన. చదువుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ. అమ్మ కోసం ఒక చెట్టు కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ శాసనసభ్యులు. హౌసింగ్ బోర్డు కాలనీలో కూటమి నేతలతో కలిసి మొక్కలు నాటిన సుజనా చౌదరి. పచ్చదనం పెంపొందించి భవిష్యత్ తరాలకి అందించాలంటూ ప్రజలకు పిలుపు. గొల్లపూడిలో ఘనంగా జగన్నాథుని రథయాత్ర మహోత్సవం. వేలాదిగా విచ్చేసిన భక్తజనం. రథయాత్ర అనంతరం వేలాది మందికి అన్న వితరణ. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.